హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజులైతే అయింది వీడియోలు అప్లోడ్ చేసి. సో ఇప్పటి నుండి అయితే వీడియోస్ కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఒకవేళ ఛానల్ కొత్త ఉంటే నేనైతే రియాక్ట్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఫినిష్ చేసే ప్రాసెస్లో ఉన్నాను. సో ఆల్రెడీ రియాక్ట్కి సంబంధించిన కోర్ కాన్సెప్ట్స్ అయితే అప్లోడ్ చేసి ఒక ప్లేలిస్ట్లో అప్లోడ్ చేసా. మీరు ఒకవేళ చూడకపోయింటే వెళ్ళి ఖచ్చితంగా చూసిరండి. అండ్ ఈ సపరేట్ ప్లేలిస్ట్లో మాత్రం ఓన్లీ స్పెసిఫిక్గా రియాక్ట్ రౌటింగ్ కోసం. దీంట్లో మాక్సిమం 5 వీడియోస్ రావచ్చు. మినిమమ్ 4-5 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ పర్టిక్యులర్ వీడియోలో మాత్రం ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంట్రొడక్షన్ టు వై డు వి నీడ్ రియాక్ట్ రౌటింగ్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ రౌటింగ్స్ అవైలబుల్ అని. సో ఫస్ట్ అయితే రౌటింగ్ అంటే ఏంటి? సో బేసిక్‌గా మనకు ఒక వెబ్‌సైట్ ఉందని అనుకోండి. ఆ వెబ్‌సైట్‌లో చాలా కాంటెంట్ ఉందని అనుకుందాం. సో అంత కాంటెంట్ తీసుకొచ్చి మనం ఒకటే పేజ్‌లో పెట్టం. రైట్? ఎందుకంటే కంజెస్టెడ్‌గా ఉంటది కంటెంట్. సో అప్పుడు ఏం చేస్తామంటే వి డూ పేజింగ్. డిఫరెంట్ పేజెస్‌లో డిఫరెంట్ కాంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లీడ్ కోడ్ లాంటి వెబ్‌సైట్ చేస్తున్నాం అని అనుకుందాం. లీడ్ కోడ్‌లో ఏమేమి ఉంటది? ప్రొఫైల్ సెక్షన్ ఉంటది. అండ్ ప్రాబ్లమ్ సెట్ అని ఇంకొక సెక్షన్ ఉంటది. డిస్కస్ అని ఇంకొక సెక్షన్ ఉంటది. అండ్ సో ఆన్. సో ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ సంబంధించి ఒక రౌట్ ఉంటది. ఒక ఎండ్ పాయింట్. సో leadcode.com/profile ఆర్ సంథింగ్. ఆ ఎండ్ పాయింట్‌కెళ్ళినప్పుడు ఏమొస్తది మనకి? ప్రొఫైల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా డిస్‌ప్లే అవుతది. సిమిలర్లీ డిస్కస్ ఉందనుకోండి. డిస్కస్ ప్లాట్‌ఫామ్. సో leadcode.com/discussకెళ్ళినప్పుడు ఏమైతది మనకి డిస్కస్‌కి సంబంధించిన కాంటెంట్ అయితే వస్తది. అండ్ స్లాష్ ప్రాబ్లమ్ సెట్‌కెళ్ళినప్పుడు ఏమైతది? ప్రాబ్లమ్స్ లిస్ట్ మొత్తం వచ్చేస్తది. రైట్? సో ఈ రౌటింగ్ అనేది బేసిక్‌గా టు ఇంప్లిమెంట్ మల్టిపుల్ పేజెస్ అయిన వెబ్ అప్లికేషన్ అన్నట్టు. అయితే మనకి 2 వేస్ ఆఫ్ రౌటింగ్ ఉన్నాయి. ఒకటేంటంటే సర్వర్ సైడ్ రౌటింగ్, ఇంకొకటేంటంటే క్లయింట్ సైడ్ రౌటింగ్. సో సర్వర్ సైడ్ రౌటింగ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్రౌజర్ ఓపెన్ చేసాం. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ సెర్చ్ ఇన్‌పుట్‌లో మనం arvind.com/profile అని టైప్ చేసాం అనుకోండి. అప్పుడు ఏమైతదంటే ఆ బ్రౌజర్ అనేది ఒక గెట్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తది టు దట్ సర్వర్. అంటే arvind.com అనే సర్వర్‌కి ఒక గెట్ రిక్వెస్ట్ సెండ్ చేస్తదన్నట్టు. ఆ గెట్ రిక్వెస్ట్ సెండ్ చేశాక ఆ సర్వర్ ఏం చేస్తదంటే ఆ రిక్వెస్ట్ తీసుకొని ఆ స్లాష్ ప్రొఫైల్ అనే ఎండ్ పాయింట్‌కి వచ్చిన రిక్వెస్ట్ తీసుకొని సర్వర్‌లో ప్రాసెసింగ్ జరుగుతది. అండ్ సర్వర్ ఏం చేస్తదంటే ఇట్ క్రియేట్స్ ఎ హెచ్‌టీఎంఎల్ ఫైల్. ఆ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో కాంటెంట్ ఉంటది. సీఎస్ఎస్ ఫైల్స్ కూడా అటాచ్ అయ్యి ఉండొచ్చు. అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ కూడా అటాచ్ అయ్యి ఉండొచ్చు. సో బేసిక్‌గా ఇట్లాంటి నార్మల్ రిక్వెస్ట్ చేసినప్పుడు బ్రౌజర్ నుండి ఎప్పుడైనా సర్వర్ ఏం చేస్తది? ఇట్ సెండ్స్ ఎ హెచ్‌టీఎంఎల్ పేజ్. హెచ్‌టీఎంఎల్ పేజ్ అంటే ఇట్ కెన్ ఆల్సో ఇంక్లూడ్ జావాస్క్రిప్ట్, ఇట్ కెన్ ఆల్సో ఇంక్లూడ్ సీఎస్ఎస్ ఆర్ ఎనీ అదర్ రిసోర్సెస్. సో ఇట్లనైతే ఒక క్లాసిక్ రిక్వెస్ట్ అనేది వర్క్ అవుతది. అండ్ దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ ప్రొఫైల్‌కెళ్ళాం మనం. తర్వాతకి మళ్ళీ ఇంకొక ఎండ్ పాయింట్‌కెళ్ళామని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక arvind.com/కాంటెస్ట్ అనే పేజ్‌కెళ్ళామని అనుకుందాం. అప్పుడు ఎళ్ళినప్పుడు ఏమైతదంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతది. అంటే మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ గెట్ రిక్వెస్ట్ సర్వర్‌కెళ్తది. ఎళ్ళినంక సర్వర్ మళ్ళీ ప్రాసెస్ చేసి ఇంకొక హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని క్రియేట్ చేసి ఇట్ సెండ్స్ దట్ న్యూలీ క్రియేటెడ్ హెచ్‌టీఎంఎల్ ఫైల్. రైట్? సో ఈ ప్రాసెస్‌లో ఏంటంటే కొంచెం లేటెన్సీ ఎక్కువుంటది. యూజర్ కూడా ఎక్స్‌పీరియన్స్ అంత బావుండదు. ఎందుకంటే ప్రతి రిక్వెస్ట్‌కి ఆ సర్వర్ నుండి వచ్చే రెస్పాన్స్ కోసం వెయిట్ చేయాల్సుంటది. అంటే ఆ హోల్ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని మళ్ళీ రీఫెట్ చేస్తా ఉంటదన్నట్టు. సో ఇదైతే ఒక డ్రాబ్యాక్. ఇంకా వేరే పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి తర్వాత డిస్కస్ చేస్తా ఆఫ్టర్ డిస్కసింగ్ క్లయింట్ సైడ్ రౌటింగ్. నౌ కమింగ్ టు క్లయింట్ సైడ్ రౌటింగ్. క్లయింట్ సైడ్ రౌటింగ్‌లో కూడా సిమిలర్‌గా arvind.com/ప్రొఫైల్‌కి అనే దానికి ఫస్ట్ ఎంటర్ చేసామని అనుకుందాం. చేసినంక సేమ్ గెట్ రిక్వెస్ట్ వెళ్తది సర్వర్‌కి. సర్వర్‌లో ప్రాసెసింగ్ జరిగి ఇట్ క్రియేట్స్ ఎ హెచ్‌టీఎంఎల్ ఫైల్. హెచ్‌టీఎంఎల్ ఫైల్ మీన్స్ ఇట్ మే ఆల్సో ఇంక్లూడ్ సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్. అండ్ అది రెస్పాన్స్ లాగా వస్తది. వచ్చినంక ఈ బ్రౌజర్‌లో ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ ఏదైతే ఉందో ఆ జావాస్క్రిప్ట్ ఫైల్‌లో రౌటింగ్‌కి సంబంధించిన లాజిక్ అంటే స్లాష్ ప్రొఫైల్ వస్తే ఇది రెండర్ చేయి. ఈ పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ ఆర్ ఈ పర్టిక్యులర్ రియాక్ట్ కాంపోనెంట్ ఆర్ వాటెవర్. సిమిలర్లీ స్లాష్ డిస్కస్ అని వస్తే ఇంకొకటి, స్లాష్ కాంటెస్ట్ అని వస్తే ఇంకొకటి రెండర్ చేయాలి. సో, ఆ కండిషనల్ రెండరింగ్ లాజిక్ అనేది ఈ జావాస్క్రిప్ట్ ఫైల్‌లో ఉంటదన్నట్టు. సో, అప్పుడేమైతది జావాస్క్రిప్ట్ ఫైల్ ఫస్ట్ రిక్వెస్ట్‌లో వచ్చిన జావాస్క్రిప్ట్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి బ్రౌజర్‌లో ఇట్ రిజాల్వ్స్ ద ఎండ్ పాయింట్. అంటే స్లాష్ ప్రొఫైల్ కదా మనం రిక్వెస్ట్ చేసింది బ్రౌజర్ సెర్చ్ యూఆర్ఎల్‌లో. సో, ప్రొఫైల్‌కి సంబంధించిన కాంపోనెంట్ అనేది రెండర్ చేసి యూజర్‌కైతే చూపిస్తది. ఈ ప్రాసెస్‌లో సబ్సీక్వెంట్ రిక్వెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం స్లాష్ ప్రొఫైల్‌కి రిక్వెస్ట్ చేసినాం. తర్వాత స్లాష్ డిస్కస్ అనే పేజ్ మీద క్లిక్ చేసినాం మనం లింక్ మీద క్లిక్ చేసినాం అనుకోండి. అప్పుడు ఏమైతదంటే మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ ఎళ్ళదు సర్వర్‌కి. ఇన్‌స్టెడ్ ఆల్రెడీ లాజిక్ అయితే వచ్చేసింది కదా మనకి. ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి వేరే కాంపోనెంట్‌ని అయితే కండిషనల్‌గా రెండర్ చేస్తదన్నట్టు. అంటే ఈ
రిజాల్వింగ్ ప్రాసెస్ ఫ్రమ్ సబ్‌సీక్వెంట్ రిక్వెస్ట్. అంటే ఫస్ట్ రిక్వెస్ట్ కాకుండా సెకండ్ రిక్వెస్ట్ ఆన్‌వర్డ్స్ ఆ రిజాల్వింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్‌లీ ఎక్కడవుతుంది? బ్రౌజర్‌లోనే అయితుంది. సో, మనం మళ్ళీ సర్వర్ తోటి ఇంటరాక్ట్ అవ్వాల్సిన పని లేదు ఫర్ సబ్‌సీక్వెంట్ రిక్వెస్ట్స్. దీనివల్ల ఏమైతదంటే యూజర్‌కనేది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇయ్యొచ్చు. అంటే యూజర్ డస్ నాట్ నీడ్ టు వెయిట్ ఫర్ లోడింగ్ అనదర్ పేజ్. అంటే మనం ఇట్లా డిస్కస్ మీద గాని, లేకపోతే ప్రొఫైల్ అనే లింక్ మీద క్లిక్ చేయగానే ఇమ్మీడియేట్‌గా మనకు ఆ పేజ్ లోడ్ అయిపోతది. ఆ పేజ్‌లో ఉన్న డేటా మేబీ ఇట్ మే టేక్ అంటే మనం ఫెచ్ ఏపీఐ వాడి అడిషనల్‌గా డేటా ఫెచ్ చేయడానికి మళ్ళీ కాల్ చేయాల్సి ఉంటది. బట్ పేజ్ అయితే ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తదన్నట్టు. సో, దిస్ ఈస్ అబౌట్ క్లయింట్ సైడ్ రౌటింగ్. అయితే ఈ రెండిటిని కొంచెం ప్రాక్టికల్‌గా చూపియడం కోసం నా దగ్గరైతే 2 వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఒకటేమో లీడ్ కోడ్ వెబ్‌సైట్, ఇంకొకటేమో వికీపీడియా ఉంది. సో, ఈ లీడ్ కోడ్‌లో యాక్చువల్లీ వీళ్ళు హైబ్రిడ్ రౌటింగ్ అయితే వాడారు. అంటే సర్వర్ ప్లస్ క్లయింట్ 2 కలిపి వాడిర్రు. నేనైతే క్లయింట్ సైడ్ రౌటింగ్ చూపియడం కోసం ఈ లీడ్ కోడ్ ఓపెన్ చేశా. అండ్ సర్వర్ సైడ్ రౌటింగ్ చూపియడం కోసం వికీపీడియా ఓపెన్ చేశా. సో, ఫస్ట్ కమింగ్ టు సర్వర్ సైడ్ రౌటింగ్. నేను ఆల్రెడీ ఒక పేజ్ ఓపెన్ చేశా విచ్ ఈస్ జస్ట్ రెండరింగ్ సమ్ కంటెంట్ రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చాలా లింక్స్ అయితే ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ జస్ట్ క్లిక్ ఆన్ 17థ్ చీఫ్ మినిస్టర్ ఈ లింక్ ఉంది. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు జస్ట్ ఇక్కడ ఈ రిఫ్రెష్ ఐకాన్ ఉంది కదా! ఆ ఐకాన్ మీద అబ్జర్వ్ చేయండి. ఆ ఐకాన్ ఒకవేళ రిఫ్రెష్ అయిందంటే ఇట్ ఈస్ రీఫెచ్చింగ్ సమ్ అదర్ పేజ్. అంటే మళ్ళీ ఇంకొక హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని ఫెచ్ చేస్తుందన్నట్టు. సో, దీని మీద క్లిక్ చేయగానే చూస్తే మీరిక్కడ ఇది రిఫ్రెష్ అయిపోయింది. అంటే ఏంటి? అది ఇంకొక పేజ్‌ని ఫెచ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక లింక్ ఉంది. చీఫ్ మినిస్టర్ అని. సో, అది క్లిక్ చేశాననుకోండి. మళ్ళీ అగైన్ ఇంకొక పేజ్‌నైతే రిఫ్రెష్ చేసింది. సో, ఫర్ ఎవ్రీ రిక్వెస్ట్ ఇదేం చేస్తుందంటే మనం ఏ ఎండ్ పాయింట్ ఏ లింక్ పైన క్లిక్ చేసినా కూడా సర్వర్‌కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఒక కొత్త హెచ్‌టీఎంఎల్ ఫైల్ అయితే ఫెచ్ అవుతుంది సర్వర్ నుండి. నౌ కమింగ్ టు లీడ్ కోడ్ వెబ్‌సైట్. ఈ లీడ్ కోడ్‌లో డిస్కస్ మీద క్లిక్ చేసిన ఫస్ట్. సో, డిస్కస్ మీద క్లిక్ చేసినప్పుడు ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఇది రిఫ్రెష్ అయింది. అంటే ఈ కంటెంట్ అంతా లోడ్ అయింది. అలాంగ్ విత్ దట్ రౌటింగ్ లాజిక్ కూడా లోడ్ అయిపోయింది అన్నట్టు ఫస్ట్ రిక్వెస్ట్‌లో. నౌ సబ్‌సీక్వెంట్ రిక్వెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ మీద క్లిక్ చేస్తాను. అండ్ లుక్ ఎట్ దిస్ రిఫ్రెష్ ఐకాన్. దీని మీద క్లిక్ చేసినప్పుడు మీరు చూస్తే ఇది ఇక్కడ ఏం రిఫ్రెష్ అవ్వలే. అంటే ఏంటి? ఈ కాంపోనెంట్ అనేది ఏదైతే కాంపోనెంట్ వచ్చిందో కింద ఆ కాంపోనెంట్ అనేది కండిషనల్‌గా బ్రౌజర్‌లోనే రెండర్ అయిపోయింది. కాంపెన్సేషన్ సెక్షన్‌కెళ్తే ఈ యొక్క కంటెంట్ మాత్రమే రెండర్ అవుతుంది. ఈ నావ్ బార్ గాని, లేకపోతే ఈ చిప్స్ గాని ఇవి మళ్ళీ రీరెండర్ అంటే రీఫెచ్ అవ్వట్లేవు. అండ్ మోర్ ఓవర్ మీరికో రిఫ్రెష్ ఐకాన్ అబ్జర్వ్ చేస్తే అక్కడ అసలు చేంజెసే లేవు. కెరీర్ మీదకెళ్తే మళ్ళీ నో రిఫ్రెష్ ఐకాన్, నో రిఫ్రెషింగ్ ఐకాన్ అండ్ ఇట్ జస్ట్ రెండర్స్ ద కాంపోనెంట్ కండిషనల్లీ. సో, ఇదైతే డిఫరెన్స్ బిట్వీన్ క్లయింట్ అండ్ దెన్ సర్వర్ సైడ్ రౌటింగ్. సో, ఇక్కడనైతే క్లయింట్ సైడ్ రౌటింగ్ అచీవ్ చేశారు. ఈ వికీపీడియాలోనేమో కంప్లీట్‌లీ సర్వర్ సైడ్ రౌటింగ్ అచీవ్ చేశారు. ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. ఇప్పుడు ఈ రెండిట్లో వీటిలో అడ్వాంటేజెస్, వీటిలో డిసడ్వాంటేజెస్. యాక్చువల్లీ క్లయింట్ సైడ్ రౌటింగ్‌లో కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్. సర్వర్ సైడ్ రౌటింగ్‌లో కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్. సో, అందుకే హైబ్రిడ్ రౌటింగ్ అనేది చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ప్రిఫర్ చేస్తాయి టు అచీవ్ బోత్ ఆఫ్ దెమ్. సో, ఇక్కడ డిఫరెన్సెస్ రాసా. పేజ్ లోడ్ గురించి చూద్దాం ఫస్ట్. సో, పేజ్ లోడింగ్ విషయంలో క్లయింట్ సైడ్ రౌటింగ్‌లో కొంచెం బెటరే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ లోడ్ అవుతున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్కస్ మీద క్లిక్ చేసిన. సో, ఫస్ట్ టైమ్ లోడ్ అవ్వడానికి మాత్రమే టైం తీసుకుంటుంది పేజ్ మొత్తం లోడ్ గానికి. కానీ సబ్‌సీక్వెంట్ ఫెచ్చింగ్ అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్‌కెళ్ళిన వేరే డిఫరెంట్ రౌట్. సో, దాని మీదకెళ్ళగానే మనకెంత క్విక్‌గా పేజ్ అయితే కనిపిస్తుంది. ఓన్లీ డేటా ఒక్కటే ఫెచ్ అవుతుంది అడిషనల్‌గా. కాంపెన్సేషన్‌కెళ్ళిన పేజ్ నాకొచ్చేసింది ఆల్రెడీ. అంటే పేజ్ ఆల్రెడీ ఉంది. ఓన్లీ డేటాని మాత్రమే ఫెచ్ చేసుకుంటుంది. సో, ఇనీషియల్ పేజ్ లోడ్ అనేది ఒక్కటే డిఫికల్ట్ క్లయింట్ సైడ్ రౌటింగ్‌లో. కానీ సబ్‌సీక్వెంట్ పేజ్ లోడ్స్ అనేటివి వెరీ ఫాస్ట్. అసలు ఫాస్ట్ కాదు. దే ఆర్ డైరెక్ట్‌లీ వితిన్ ద బ్రౌజర్ ఆల్రెడీ. ఓకే. సో, ఇదైతే ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి క్లయింట్ సైడ్ రౌటింగ్‌లో. సర్వర్ సైడ్ రౌటింగ్‌లో ఏంటి? ఈచ్ నావిగేషన్ రిక్వెస్ట్ కాజెస్ ఎ ఫుల్ పేజ్ లోడ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ మీద క్లిక్ చేశా. మళ్ళీ ఏం చేస్తుంది? ఫుల్ పేజ్ లోడ్ జరిగి ఇంకొక కొత్త హెచ్‌టీఎంఎల్ పేజ్‌నైతే ఫెచ్ చేసింది. విచ్ ఈస్ టేకింగ్ ఎ డిలే. సమ్ డిలే అయితే ఉంది. ఇంకొక పేజ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆ పేజ్ మొత్తం ఇంకొక పేజ్ మొత్తం రీఫెచ్ అవుతుంది. సో, ఇదైతే డ్రాబ్యాక్ సర్వర్ సైడ్ రెండరింగ్‌లో సర్వర్ సైడ్ రౌటింగ్‌లో. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే క్లయింట్ సైడ్ రౌటింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్ కంపేర్డ్ టు సర్వర్ సైడ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్కస్ అనే సెక్షన్‌ని లీడ్ కోడ్‌లో మనం 2 రకాలుగా ఇంప్లిమెంట్ చేసినాం అనుకుందాం. క్లయింట్ సైడ్ అండ్ దెన్ సర్వర్ సైడ్. క్లయింట్ సైడ్‌లో ఏంటంటే ఈ నావ్ బార్, ఈ చిప్స్ ఇంకేదైతే కామన్ ఉందో ఈ అన్ని ఎండ్ పాయింట్స్‌కి అంటే ఈ అన్ని రౌట్స్‌కి ఏదైతే కామన్ కంటెంట్ ఉందో, ఆ కామన్ కంటెంట్ ఒకటేసారి మాత్రమే రెండర్ అవుతది. అంటే ఒకటేసారి మాత్రమే ఫెచ్ అవుతది సర్వర్ నుండి.
సబ్సీక్వెంట్ రిక్వెస్ట్ నుండి అసలు ఫెచ్ అవ్వదు. రైట్? సో, అప్పుడేమైతదో ఆప్టిమైజ్ చేస్తుందన్నట్టే కదా! కానీ సర్వర్ సైడ్ రౌటింగ్ ద్వారా ఇంప్లిమెంట్ చేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్‌కెళ్ళినా కూడా ఏమైతది మొత్తం పేజ్ అంతా రిఫ్రెష్ కావాల్సొస్తది. అంటే ఈ నావ్ బార్‌కి సంబంధించిన హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ కోడ్, ఈ చిప్స్‌కి సంబంధించిన హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ కోడ్ మళ్ళీ రిఫెచ్ అవుతా ఉంటది. దట్ ఈస్ అన్నెసెసరీ. సో, అదొచ్చేసి ఇంకొక డ్రాబ్యాక్ అనే చెప్పుకోవాలి సర్వర్ సైడ్ రౌండ్లింగ్‌లో. సో, పెర్ఫార్మన్స్ విషయంలో క్లయింట్ సైడ్ రౌటింగ్ అప్లికేషన్స్ అనేటివి చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. వేరే సర్వర్ సైడ్ రౌటింగ్ అప్లికేషన్స్ అనేటివి లిటిల్ బిట్ స్లో. అండ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో ఇదొక్కటి మాత్రం అడ్వాంటేజ్ సర్వర్ సైడ్ రౌటింగ్‌లో. ఎందుకో చెప్తాను. సో, ఈ సర్వర్ సైడ్ రౌటింగ్‌లో ఫస్ట్ ఎస్‌ఈఓ ఎట్లయితదంటే బేసిక్‌గా సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంది. లేకపోతే బింగ్ సెర్చ్ ఇంజిన్ ఉంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో మనం ఇక్కడ ఇదేంటి గూగుల్ సెర్చ్ ఇంజిన్. దీంట్లో నేను ఒక రిక్వెస్ట్ టైప్ చేస్తే ఏమైతది? సర్వర్‌కి రిక్వెస్ట్ ఎళ్లి హెచ్‌టీఎంఎల్ పేజ్ వస్తది. ఆ హెచ్‌టీఎంఎల్ పేజ్ వచ్చే క్రమంలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ క్రాలర్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ సాఫ్ట్‌వేర్స్ విచ్ విల్ టేక్ అప్ దట్ కంటెంట్ వైల్ సెండింగ్ బ్యాక్ టు ద క్లయింట్. ఆ కంటెంట్‌ని తీసుకొని ఆ కంటెంట్ మొత్తం చదివేస్తాయి అవి. చదివేసి ఏం చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాత్‌కి సంబంధించిన వెబ్‌సైట్ లోడ్ చేసిన. అంటే ఆ క్లాత్స్‌కి సంబంధించిన కంటెంట్ అంతా గూగుల్ దగ్గర ఉంటది. సో, ఆ గూగుల్ ఆ కంటెంట్ వాడుకొని ఏం చేస్తదంటే నెక్స్ట్ ఇంకే యూజర్ అయినా రిక్వెస్ట్ చేశాడనుకోండి అట్లాంటి కంటెంట్ ఇట్ కెన్ సజెస్ట్ ద బెటర్ వెబ్ పేజ్ ఫర్ దెమ్. సో, ఇట్లనైతే క్రాలర్స్ పనిచేస్తాయి. సో, ఈ సర్వర్ సైడ్ రెండరింగ్‌లో ఏంటంటే ప్రతిసారి హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని మనం ఫెడ్ చేస్తున్నాం కాబట్టి వచ్చే ప్రతి హెచ్‌టీఎంఎల్ పేజ్ అనేది ఆ క్రాలర్ తోటి ఇంటరాక్ట్ అయ్యే వస్తది. అంటే క్రాలర్స్ ఆ కంటెంట్‌ని తీసుకొనే వెబ్ పేజ్‌ని అయితే పంపిస్తాయి. సో, అట్లా సర్వర్ సైడ్ రెండరింగ్‌లో మన పేజ్‌కి సంబంధించిన ఏదైతే పబ్లిక్ డేటా ఉందో, పబ్లిక్ డేటా మొత్తం మనం గూగుల్‌కి ఇండైరెక్ట్‌గా ఇచ్చేస్తాం. సో, అట్లా మనకి ఎక్కువ ఎక్కువ యూజర్స్‌నైతే మనం క్యాచ్ చేయొచ్చు మన వెబ్ పేజ్‌కి. ఎందుకంటే మనకు సంబంధించిన కంటెంట్ గూగుల్ దగ్గర ఉంటది. గూగుల్ కెన్ సజెస్ట్ దట్ కంటెంట్ టు డిఫరెంట్ యూజర్స్ బేస్డ్ అపాన్ అవర్ కంటెంట్. సో, ఇక్కడైతే సర్వర్ సైడ్ రౌటింగ్‌లో అడ్వాంటేజ్. కానీ క్లయింట్ సైడ్ రౌటింగ్‌కొచ్చేసరికి ఏమైతదంటే ఫస్ట్ ఒక ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ అప్లికేషన్ ఉంది. ఒక్కటే ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఉంటది. విచ్ విల్ గెట్ లోడెడ్ ఆన్ ద ఫస్ట్ టైమ్. అండ్ దాంట్లో కూడా అసలు కంటెంట్ ఏముండదు. మొత్తం కంటెంట్ అంతా ఎవరు డ్రైవ్ చేస్తారంటే క్లయింట్ సైడ్ జావాస్క్రిప్ట్. సో, మనం ఈ రియాక్ట్ లాంటి అప్లికేషన్స్‌లో క్లయింట్ సైడ్ రౌటింగ్ ఉంటది కాబట్టి, సో, ఇట్లాంటి అప్లికేషన్స్‌లో ఏం చేస్తామంటే మనం డేటాని డైరెక్ట్‌గా మన సర్వర్ నుండి డేటా తెచ్చుకుంటాం. ఆ డేటాని క్రాలర్స్ పట్టుకోవడానికి లేదు. ఎందుకంటే దే ఆర్ ప్రైవేట్. ఓన్లీ హెచ్‌టీఎంఎల్ పేజెస్ అయితే మాత్రమే ఆ క్రాలర్స్ చూడడానికి ఉంటది. కానీ డేటా చూడడానికి ఉండదు. సో, ఈ క్లయింట్ సైడ్ రౌటింగ్‌లో మనం డేటా ఫెచ్ చేయడానికి వి సోల్లీ మేక్ సెపరేట్ సర్వర్ కాల్స్ టు జస్ట్ ఫెచ్ ద డేటా. పోస్ట్ రిక్వెస్ట్ కావచ్చు, పుట్ రిక్వెస్ట్ కావచ్చు అట్లా. రైట్? సో, ఈ విషయంలో అయితే మన కాంటెంట్‌ని ప్రాపర్‌గా మనం క్రాలర్స్‌కి ఇవ్వట్లేము. ఆ సెర్చ్ ఇంజిన్ క్రాలర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రాపర్‌గా ఇవ్వట్లేం కాబట్టి, మన వెబ్ పేజెస్ అనేటివి ఎక్కువ యూజర్స్‌కి సజెస్ట్ చెయ్యవు. రైట్? ఎందుకంటే వాళ్ళ దగ్గర కంటెంట్ అంతా రిజిస్టర్ అవ్వట్లేదు. సో, ఇదైతే క్లయింట్ సైడ్ రౌటింగ్‌లో ఒక డ్రాబ్యాక్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్ దేర్ ఆర్ మల్టిపుల్ యాక్చువల్లీ బట్ ఐ టుక్ ఓన్లీ ద మేజర్ పారామీటర్స్. అండ్ బ్యాండ్‌విడ్త్ యూసేజ్. బ్యాండ్‌విడ్త్ యూసేజ్ వచ్చేసరికి లోయర్ బ్యాండ్‌విడ్త్. ఎందుకంటే ఫస్ట్ టైమే లోడ్ అయితది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ నావ్ బార్, ఈ చిప్స్ లోడింగ్ ప్రాసెస్ అనేది క్లయింట్ సైడ్ రౌటింగ్‌లో ఒకేసారి అవుతది. అంటే దీనికి సంబంధించిన డేటా ఒక 1 ఎంబీయో, 2 ఎంబీయో ఉంటది కదా! ఆ 1, 2 ఎంబీ ఆఫ్ డేటా అనేది ఫస్ట్ టైమ్‌లోనే లోడ్ అయిపోతది. కానీ సబ్సిక్వెంట్ టైమ్స్‌లో మాత్రం ఆ 1, 2 ఎంబీ డేటా అనేది లోడ్ అవ్వదు. ఎందుకంటే క్లయింట్ సైడ్ రౌటింగ్‌లో అది ఆప్టిమల్‌గా ఇంప్లిమెంట్ చేయబడ్డది. కానీ సర్వర్ సైడ్ రౌటింగ్‌లో ఏంటంటే ఈ 1, 2 ఎంబీ ఆఫ్ డేటా అనేది ఫర్ ఎవ్రీ రౌట్ చేంజ్ అంటే ఫర్ ఎవ్రీ రిక్వెస్ట్ ఇంకొక హెచ్‌టీఎంఎల్ పేజ్ విత్ ద సేమ్ కంటెంట్ వస్తది కాబట్టి, ఈ కామన్ కంటెంట్ ఊకూక ఫెచ్ అవుతది కాబట్టి, సో, ఆ 1, 2 ఎంబీ అనేది అడిషనల్‌గా ఫెచ్ అవుతానే ఉంటదన్నట్టు. సో, అట్లా ఈ బ్యాండ్‌విడ్త్ యూసేజ్ అనేది కొంచెం ఎక్కువుంటది సర్వర్ సైడ్ రౌటింగ్‌లో. వేరస్ క్లయింట్ సైడ్ రౌటింగ్‌లో తక్కువుంటది. సో, ఐ హోప్ మీకైతే ఈ డిఫరెన్సెస్ అర్థమైనాయి అని అనుకుంటున్నాను. అండ్ ఈ పర్టిక్యులర్ ప్లేలిస్ట్‌లో అయితే నేను సోల్లీ ఐయామ్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ అబౌట్ ద క్లయింట్ సైడ్ రౌటింగ్. సర్వర్ సైడ్ రౌటింగ్ గురించి కూడా నేను సెపరేట్ నోట్ చేసి వీడియోస్‌లో ఆర్ నెక్స్ట్ ఇయర్స్‌కి సంబంధించిన వీడియోస్‌లో చేస్తాను. సో, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ హూసెవర్ ఈస్ లెర్నింగ్ రియాక్ట్ వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి. హెల్ప్ అవుద్ది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.